హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, 8th క్లాస్ సోషల్ మనగతాలు పాఠం ఎలా ఎప్పుడు ఎక్కడ పాఠంలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ వీరిని కోరాడు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్, జేమ్స్ రెన్నెల్, జేమ్స్ మిల్ అండ్ జేమ్స్ ప్రిన్సెస్. భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ జేమ్స్ రెన్నెల్ను కోరాడు. నెక్స్ట్, 1782లో భారతదేశం యొక్క మొదటి పటాలను రూపొందించినది ఎవరు? జేమ్స్ రెన్నెల్, జేమ్స్ మిల్, జేమ్స్ ప్రిన్సెస్, జేమ్స్ ఫిలిప్. 1782లో భారతదేశం యొక్క మొదటి పటాలను రూపొందించినది జేమ్స్ రెన్నెల్. నెక్స్ట్, భారతదేశాన్ని ఆక్రమించుటకు ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాప్లు అవసరమవుతాయని భావించిన ఆంగ్లేయుడు ఎవరు? జేమ్స్ మిల్, జేమ్స్ ప్రిన్సెప్, జేమ్స్ ఫిలిప్, జేమ్స్ రెన్నెల్. భారతదేశాన్ని ఆక్రమించుటకు ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాప్లు అవసరమవుతాయని భావించిన ఆంగ్లేయుడు జేమ్స్ రెన్నెల్. నెక్స్ట్ వచ్చేసి 1773లో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ అయినది ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఆప్షన్స్ పెట్టాను కాబట్టి ఒకసారి చూసుకోండి సరిపోద్ది. 1773లో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్. భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్గా పని చేయని వారెవరు? వీళ్ళందరూ పనిచేశారు. ఫస్ట్ 3 ఆప్షన్ల వాళ్ళు. ఇటు వచ్చి క్రిప్స్ అండ్ మాంటిక్ చార్లెస్ వుడ్ అనేవారు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లేదా వైస్రాయ్గా పనిచేయలేదు. నెక్స్ట్, జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఈ క్రింది విధంగా వర్ణించాడు. హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్ణించాడు. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్ణించాడు. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథం ప్రచురించబడిన సంవత్సరం ఏమిటి? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకం ప్రచురించబడిన సంవత్సరము 1817. జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు ఎవరు? జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త. బ్రిటిష్ పరిపాలనా నాగరికత ప్రగతులకు చిహ్నమని పేర్కొన్న బ్రిటిష్ చరిత్రకారుడు జేమ్స్ మిల్. నెక్స్ట్, భారతదేశ తొలి పటం యొక్క ముఖ చిత్రంను తెలుపు క్రింది వాక్యాల్లో సరైనది. మొదటి భారతదేశ పట ముఖ చిత్రంపై బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇచ్చి దృశ్యం ఉంది. ఈ చిత్రంలో భారతీయులు ఉద్దేశపూర్వకంగానే గ్రంథాలను ఆంగ్లేయులకు ఇస్తున్నట్లు చూపబడింది. భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా బ్రిటిష్ వారిని కోరినట్లు ఈ పటం తెలుపుతుంది. ఆన్సర్ ఏది అనేది ఇక్కడ మనం చూడాలి. ఆన్సర్ వచ్చేసి ABC. 3 కూడా ఆ యొక్క భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రంలో మనం చూస్తాము. నెక్స్ట్, 1922లో లిఫ్ట్ టీ ప్రకటన చిత్రంలో కనిపించినవి భారతదేశ కోటల బయటి వైపు గోడలు, గుర్రంపై కూర్చొని విక్టోరియా రాణి 3వ కుమారుడు, బ్రిటన్ యువరాజును అనుసరిస్తున్న భారతీయులు. ఆ యొక్క పాఠంలో లిఫ్ట్ టీ ప్రకటన చిత్రంలో మరి ఆ యొక్క ఇవి కనిపిస్తాయా అని ఇక్కడ ప్రశ్న. మనం చూసినట్లయితే దీంట్లో మనకి భారతదేశ కోటల బయటి వైపు గోడలు కనిపిస్తాయి. అలాగే గుర్రంపై కూర్చున్న మరి విక్టోరియా రాణి గారి యొక్క 3వ కుమారుడు మాత్రమే కనిపిస్తారు. ఇది ఉండదు. సో ఆప్షన్ వచ్చేసి AB. నెక్స్ట్, విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, డ్యూక్ ఆఫ్ కానట్, డ్యూక్ ఆఫ్ స్కాట్లాండ్, డ్యూక్ ఆఫ్ వేల్స్. మనం చూసినట్లయితే డ్యూక్ ఆఫ్ కానట్ అనేది విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు. నెక్స్ట్ వచ్చేసి చరిత్రను గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. గత కాలంలో చరిత్ర అంటే యుద్ధాలు, పరిపాలకులకు సంబంధించిన గొప్ప సంఘటనలు వివరించేదిగా ఉండేది. ప్రస్తుతం చరిత్రకారులు చరిత్రను వివరించడంలో ప్రజల జీవనోపాధి, సంస్కృతులు, సమాజాలు మార్పు చెందిన విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందని తెలుసుకోవడమే చరిత్ర. సో ఆన్సర్ వచ్చేసి ABC. 3 కూడా అంటే చరిత్ర గురించి క్రింది వాక్యాలన్నీ కూడా తెలుపుతున్నాయి. నెక్స్ట్, బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసిన ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత పొందిన అంశం ఏమిటి? స్వదేశీ రాజుల పరిపాలనలో ముఖ్య సంఘటన, భారతీయ చేతివృత్తుల వారి ఘనత, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, గవర్నర్ జనరల్ పాలనలో ముఖ్య సంఘటనలు. ఏది? మనం చూసినట్లయితే గవర్నర్ జనరల్ పాలనలో ముఖ్య సంఘటనలు అనేవి బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసిన ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత పొందిన అంశము.